కేసీఆర్ కూడా ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేశాడు, దీక్షలు చేశారు కదా. కేసీఆర్ గారు ఆయన కేసీఆర్ గారికి ఆత్మవంచన చేసుకోమని చెప్పండి. ఇన్నారెడ్డి గారు ఈ పార్టీ జెండాకి టీఆర్ఎస్ పార్టీ జెండాను రూపకల్పన చేసిండ్రు. టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ రాష్ట్ర సమితి అని పేరు పెట్టింది ఇన్నారెడ్డి గారు. ఆ ఇన్నారెడ్డి గారు ఇవాళ కనిపించరు. దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఇవాళ నీకు కనిపించరు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోదండరామరెడ్డి గారిని కనిపించరు. తెలంగాణ రాష్ట్రంలో వేల మంది కేసులు పెట్టుకొని లాఠీ దెబ్బలు తిని జైళ్ళకి వెళ్ళిన వాళ్ళు ఇవాళ కనిపించరు. ఇవాళ ఎవరు వచ్చిన నీ దగ్గరికి? తెలుగుదేశం పార్టీలో సమైక్య రాష్ట్రం కోసం పోట్లాడినటువంటి ఎమ్మెల్యేలు నీ దగ్గర ఉన్నారు. వాళ్ళు నీ దగ్గర మంత్రులు అయినరు. నిన్ను తిట్టినోళ్ళు మంత్రులు ఉన్నారు. ఇవాళ నిన్ను ఇవాళ కొండా సురేఖ ఏమని తిట్టింది? ఒకసారి విజువల్ చూసుకో. దొంగ ముండా కొడుకు అని తిట్టింది. ఆమె నీ పక్కన పెట్టుకున్నావు. శ్రీనివాస్ యాదవ్ గారు ఏమని తిట్టారు? ఆయన నీ పక్కన ఉన్నారు. ఎర్రబల్ దయాకర్ గారు ఏమని తిట్టారు? ఆయన నీ పక్కన ఉన్నారు. అంటే తిట్టినోళ్ళందరూ సమైక్య రాష్ట్రం కోసం పోట్లాడిన వాళ్ళు అందరూ నీ పక్కన ఉన్నారు. ఇవాళ తెలంగాణ ఎడ్యుకేషన్లో పోరాటం చేసిన వాళ్ళు పక్కకున్నారు. ఇవాళ అందుకే మీరు కూడా తిరుగుతున్నారు కేసీఆర్ గారిని, మళ్ళీ భవిష్యత్తులో మిమ్మల్ని కూడా పక్కన పెట్టుకుంటారని. నేను ఇక్కడ ఇప్పుడు ఇంతసేపు మాట్లాడినా, ఒక్క వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడినా, కేసీఆర్ మాదిరిగా లంగాన్లే, లఫంగాన్లే, బద్మాషన్లే, లాగులు బలగొడతానులే, జేబులు కొడతానులే. నేను గౌరవంగా ముఖ్యమంత్రి గారు అని సంబోధిస్తున్నా, కేసీఆర్ గారు అని సంబోధిస్తున్నా. నేను ఎక్కడ కూడా ఒక వ్యక్తిని గౌరవించాల్సినటువంటి దేశం మనది. మన ఇంటికి ఎవరో వస్తారు, ఆయన ఎవరో మనకు తెలియదు. మనం రాగానే ఏమంటే కూర్చోండి, గ్లాస్ మంచినీళ్ళు తీసుకోండి, కాఫీ తాగుతారా, అది మన సంప్రదాయం, మనం అడిగే విధానం అది. కానీ కేసీఆర్ గారి మాదిరిగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉండొద్దు, తెలుగుదేశం పార్టీ ఉండొద్దు, కమ్యూనిస్ట్ ఉండొద్దు, నక్సలైట్లు ఉండొద్దు, మళ్ళీ గడి పరిపాలన. ఇలా ప్రగతి భవన్ అన్నారు దాన్ని. అది దొరల గడిలో ఆయన రాజ్యం వెళ్తున్నాడు. సెక్రటరియేట్కి వెళ్తే ఒక దిక్కు ఏపీ వాళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడు తెలంగాణ వాళ్ళు అందులో లేరు. అందులో దయ్యాలు తిరుగుతున్నాయండి. నేను మొన్న సెక్రటరియేట్కి వెళ్తే, ఒకప్పుడు సెక్రటరియేట్ అంటే ఎంత వైభోగం ఉండేది, ఎన్ని కార్లు, ఎంతమంది ఆఫీసర్లు, ఒక జాతర మాదిరిగా కనిపించేది. అక్కడ దయ్యాలు తిరుగుతున్నాయి. ఇవాళ రాక్షసులు మాదిరిగా రాక్షసులు తిరుగుతున్నట్లుగా అనిపిస్తున్నది. భూతాలు కబ్జాలు పెట్టుకునే పరిస్థితి వచ్చేసింది. నీ ప్రగతి భవనే సెక్రటరియేట్. నీ దగ్గర ఐఏఎస్లు ఐపీఎస్ బ్యూరోక్రాట్స్ అంతా కూడా నీ ఇంటికి వచ్చి క్యూలో కూర్చోవాలి. నువ్వు రమ్మన్నప్పుడు లోపల రావాలి, నువ్వు రమ్మన్నప్పుడు వెళ్ళిపోవాలి. నీ అపాయింట్మెంట్ దొరికితే మంత్రులకు అపాయింట్మెంట్ దొరకది, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ దొరకది. ఆయన ఇష్టం ఉంటే పిలిచినప్పుడు పోవాలి, లేకపోతే ఇంట్లో కూర్చోవాలి. ఇది తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం. ఇలా 2014లో నువ్వు గెలిచే పరిస్థితి, నువ్వు ఏ విధంగా డబ్బులు ఖర్చు పెట్టినావు, ఏ విధంగా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేను పర్చేజ్ చేసినావు, కాంగ్రెస్ పార్టీ ఓట్లు దాదాపుగా నాకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎలక్షన్లో నాకు 66,000 ఓట్లు వస్తే, మళ్ళా కేసీఆర్ గారి మీద కాంటెస్ట్ చేసినప్పుడు, నా మీద కాంటెస్ట్ చేసినప్పుడు నాకు 68,000 ఓట్లు వచ్చినాయి. కేసీఆర్ గారికి 86,000 ఓట్లు వచ్చినాయి. నాకంటే 17,800 ఓట్లు ఎక్కువ వచ్చినాయి ఆయనకి. అదే సేమ్ టైం కాంగ్రెస్ పార్టీకి జనరల్ ఎలక్షన్లో 65,000 ఓట్లు వచ్చినాయి. ఫస్ట్ నేను, సెకండ్ కాంగ్రెస్, థర్డ్ టీఆర్ఎస్ ఉంది. అదే జనరల్ ఎలక్షన్ వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి 32,000, 32,000 ఓట్లు, నాకు 68,000 ఓట్లు, ముఖ్యమంత్రి గారికి 78,000 ఓట్లు, 86,000 ఓట్లు. అంటే కాంగ్రెస్ ఓట్లన్నీ టీఆర్ఎస్ వేయించుకోవడం. కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ టీఆర్ఎస్ పార్టీ ఓటు చేయడం వల్ల, అక్కడ చాలామందిని నువ్వు పర్చేజ్ చేయడం వల్ల, దాదాపు కోట్ల రూపాయలు నువ్వు ఖర్చు పెట్టడం వల్ల గెలవడం జరిగింది. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా నా మీద ఆయన గెలవలే. అక్కడ మీడియా కానీ, సర్వేలు కానీ ప్రతాప్ రెడ్డి గెలుస్తుండు అనేటువంటి వాతావరణం క్రియేట్ అయింది. నన్ను ఓడించడానికి హైదరాబాదులో ఉండి టికెట్లు ఇవ్వనటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చాలామంది ఇలా నా దగ్గర పనిచేసిన వాళ్ళకి ఎమ్మెల్సీలు, కార్పొరేషన్లు ఇవ్వడం జరిగింది. ఇవాళ కూడా రెడ్డి సామాజిక వర్గానికి, అంటే ప్రతాప్ రెడ్డి సామాజిక వర్గం అని చెప్పేసి నా దగ్గర ఓ ఎలక్షన్ రెడ్డి, ఓ భూమిరెడ్డి, ఓ ప్రభాకర్ రెడ్డి, ఓ నందిని సిద్ధారెడ్డి, ఓ ప్రభాకర్ రెడ్డి, ఇట్లా దాదాపుగా 6 కార్పొరేషన్లు, ఓ ఎంపీ, ఒక స్పెషల్ ఆఫీసర్, అక్కడ హరీష్ రావు గారు, వీళ్ళందరూ కూడా నా మీద ఒక 10 మంది పనిచేస్తున్నారు. ఇలా నా గజ్వేల్లో 10 మంది పనిచేసినా మన ప్రతాప్ రెడ్డిని
మేనేజ్ చేయలేకపోతున్నాం. ప్రతాప్ రెడ్డిని ఇబ్బందులు పెట్టినా భయపడతలేడు. ప్రతాప్ రెడ్డిని ఏ విధంగా లొంగ తీసుకోవాలి, ప్రతాప్ రెడ్డి ఏ విధంగా కండువా వేసుకోవాలి, కండువా వేసుకుంటలేడు, వింటలేడు. కాబట్టి ఏ విధంగా కేసులు పెట్టాలి? 23 కేసులు పెట్టారు నా మీద. ఎక్కడ? బెజ్జంకిలో గూడెం అనే గ్రామం ఉంది. రసమై బాలకృష్ణను నా ఒక దళితుడికి భూమి ఇస్తలేడని చెప్పి మాట్లాడితే శ్రీనివాస్ అనే వ్యక్తి చనిపోతే, చనిపోయిన వ్యక్తి బ్రదర్ బొంబాయిలో ఉంటాడు. యశోద హాస్పిటల్ నుంచి బాడీని తీసుకెళ్ళి పోలీసు వాళ్ళే తగలబెట్టిండ్రు. ఓ తల్లి లేదు, ఓ తండ్రి లేదు, ఓ కుటుంబం లేదు. ఆయన లాంఛనాల ప్రకారం ఏ విధంగా అయితే యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలు ఎవరు చనిపోయినా బొంద పూడుస్తారు. కానీ పోలీసు వాళ్ళు కట్టెలు పోలీసుల్లో తీసుకొచ్చి పోలీసు వాళ్ళే కాస్తం పెలిచి వాళ్ళ కుటుంబం లేకుండా దహనం చేశారు. అది న్యాయం కాదయా, ఇది పద్ధతి కాదు. వాళ్ళ బ్రదర్ వచ్చేదాకా ఆపాలని చెప్పి నేను పోలీసు వాళ్ళతో మాట్లాడితే మా పోలీసు నిధులకు అడ్డుకున్న ప్రతాప్ రెడ్డి అని చెప్పి నా మీద కేసు. నేను జైలుకి వెళ్ళి బయటకు వెళ్ళినా. మురళీ ముదిరాజ్ చనిపోయినటువంటి కుటుంబాన్ని పరామర్శించాలని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తే కేసు. రైతుల కోసం మాట్లాడితే కేసు, విద్యార్థుల కోసం మాట్లాడితే కేసులు. ఇవన్నీ ఈ రాష్ట్రంలో ఈ సిస్టమ్ కనుక ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో మనం చేసినటువంటి పోరాటాలకి గత ముఖ్యమంత్రులు కనుక ఈయన మాదిరిగా వ్యవహరించి ఉంటే హరీష్ రావు మీద 200 కేసులు పెట్టాలి. హరీష్ రావును లోపలికి వెళ్ళి బయటకు వెళ్ళి ఇంట్లోకి వెళ్ళకుండా వేయాలి. కేసీఆర్ గారు బయటకు వెళ్ళకుండా వేయాలి. అసలు కోదండరామరెడ్డి అనే వ్యక్తే బయటకు రావద్దు. ఆయన ఒక ఉద్యోగస్తుడై ఉండి ఎట్లా ఎజిటేషన్ చేసిండు? ఎజిటేషన్ చేసి ఎందుకు ఆయనను సస్పెండ్ చేయలేదు? లాంగ్ లీవ్ పెట్టి వచ్చాడట కదా, లాంగ్ లీవ్ పెట్టి మళ్ళీ లాస్ ఆఫ్ పే కింద వచ్చాడట. లాంగ్ లీవ్ పెట్టక ముందుకే ఆయన ఉద్యమాలలో పాల్గొన్నాడు. గత ప్రభుత్వాలు మానవత్వంతో అంటే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష 69 నుంచి ఈ రోజు వరకు మనం పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటానికి ప్రతిఫలంగా తెలంగాణ రాష్ట్రము వచ్చింది అనుకోవాలి. మరి ఆ ఎడ్యుకేషన్ ఉంది. రాజకీయంగా కూడా ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు వచ్చినాకనే నేషనల్ ఫ్రంట్ వచ్చింది. నేషనల్ ఫ్రంట్ కన్వీనరు ఎన్టీ రామారావు గారు అయ్యిండ్రు. తెలుగుదేశం పార్టీ ఢిల్లీలో ఒక ప్రతిపక్ష పార్టీగా ఉంది. అక్కడ కాంగ్రెస్ ఇతర గవర్నమెంట్లు వచ్చినంటే తెలుగుదేశం పార్టీ, దానికి ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు కారణం. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసుకొని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉండొద్దు, తెలంగాణలో ఉండొద్దు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గెలవాలి, ఇక్కడ రాజశేఖర ఇక్కడ కాంగ్రెస్ కానీ లేకపోతే టీఆర్ఎస్ పార్టీ కానీ అధికారంలోకి రావాలి. తెలుగుదేశం పార్టీ అక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉండొద్దు అనే ఉద్దేశంతో ఆ కోణాలలో ఆలోచించి, రాజకీయ కోణాలలో ఆలోచించి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. ఇవాళ కూడా నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఉండొద్దు అన్న ఉద్దేశంతో ఇలా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి మేము తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు ఉండదని డిక్లేర్ చేసిండ్రు. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే బైపర్కేషన్ జరిగినాక మీరు తిరుపతి కేంద్రంగా చెప్పి ఇచ్చినటువంటి హామీలు, బైపర్కేషన్ బిల్లులో ఉన్నటువంటి హామీలన్నీ కూడా ఒకటి కూడా అమలు చేయకుండా చంద్రబాబు నాయుడు గారిని ఇరకాటంలో పెట్టి అభివృద్ధిని అడ్డుకొని 2019లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావద్దు అంటే ఏ విధంగా ఫాలోఅప్ చేయాలో ఆ విధంగా మోడీ గారు ఫాలోఅప్ చేస్తున్నారు. ఇవాళ మోడీ గారు కూడా బాబు గారిని టార్గెట్ చేసుకొని తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసుకొని పోతున్నారు. ఇది ప్రజాస్వామ్యంగా పద్ధతి కానే కాదు. ఆయన పద్ధతి ఎలా ఉండాలి మరి? ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వానికి బైపర్కేషన్లో ఏదైతే బిల్లులో ఉన్నటువంటి 9th షెడ్యూల్ కావచ్చు, 10th షెడ్యూల్ కావచ్చు, బైపర్కేషన్లో ఉన్నటువంటి ఏ విధంగా ఆ రోజు బైపర్కేషన్ చేసిండ్రో, తెలంగాణ రాష్ట్రంలో మనకు అసెంబ్లీ ఉంది, సెక్రటరియట్ ఉంది, ఎస్టాబ్లిష్ సిటీ మనది. దాదాపు 50,000 కోట్ల రెవెన్యూ వస్తున్నటువంటి సిటీ హైదరాబాద్. ఇలా ఫార్మా కంపెనీ వచ్చినా, లేకపోతే హైటెక్ వచ్చినా, ఎయిర్పోర్ట్ వచ్చినా, మెట్రో వచ్చినా, రింగ్ రోడ్ వచ్చినా, సైబరాబాద్ క్రియేట్ అయినా, ఇలా ఐటీలో దాదాపుగా 9 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ వచ్చినా, దాదాపుగా ఈ రాష్ట్రంలో వనరులు అన్నీ చేకూర్చినా, ఈ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి డెవలప్మెంట్కి ఇలా రిఫార్మ్స్ క్రియేట్ అవుతుంది.
వాళ్ళు రిఫార్మ్స్ క్రియేట్ చేసింది కాబట్టి ఇలా మనకు 2 లక్షల కోట్ల బడ్జెట్ వస్తుంది. ఆ బడ్జెట్తోనే మీరు దుర్వినియోగం చేస్తున్నారు. దానికి సరిపోదన్నట్టు గత 70 సంవత్సరాలుగా 68,000 కోట్లు అప్పులు గత ప్రభుత్వాలు చేస్తే మీరు 4 సంవత్సరాల కాలంలో దాదాపుగా 1,00,000 కోట్లు అప్పులు తీసుకొచ్చి పెట్టారు. డెవలప్మెంట్ 70,000 కాకుండా ఇప్పుడు 70,000 కోట్లు కాకుండా అంటే ఇప్పుడు దాదాపు 70,000 కోట్లు ఈ రోజు వరకు అప్పయింది. ఇంకొక 30,000 కోట్లు ఈ 6 మంత్స్ అంటే ఇప్పుడు నిన్న బడ్జెట్లో పెట్టారు 30,000 కోట్లు అప్పు తీసుకొస్తున్నామని చెప్పేసి. ఆల్రెడీ బ్యాంకులలో శాంక్షన్ అయిపోయింది, డబ్బులు తీసుకోవడమే తర్వాయి. అంటే 1,00,000 కోట్లు అంటే 2019 ఎలక్షన్లు వచ్చేసరికి 5 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్లు అప్పులు తీసుకొస్తున్నారు. పోనీ 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చిన రైట్ కాదనట్లేదు. హైదరాబాద్లో మీరు 4 సంవత్సరాల కాలంలో ఇది కేసీఆర్ గారు ఈ పని చేశారు, ఇది కేసీఆర్ గారు డెవలప్మెంట్ చేసిండ్రు అని చెప్పుకోవడానికి ఒక్కటి చెప్పండి, మీరు చెప్పండి. ఫలానాది కేసీఆర్ గారు చేశారు, ఫలానా డెవలప్మెంట్ చేశారు, దానికి 10,000 కోట్లు అప్పు తీసుకొచ్చినామని చెప్పండి. ఎక్కడ చేశారు, ఏం చేశారు? ప్రాజెక్టులు కడుతున్నారు కదా రీడిజైన్ చేసి. ఇక్కడ కాంగ్రెస్ హయాంలో వచ్చిన ప్రాజెక్టులు అవన్నీ కూడా నాశరకంగా ఉన్నాయి. డిజైన్లు మీ కమిషన్ల కోసం కక్కుర్తిపడి ప్రాజెక్టుల పేరు చెప్తున్నారు సామాన్యుడికి గ్రామాలలో ఉండే పేదవాడికి, హైదరాబాద్లో ఉండే పేదవాడికి ఓ ఇల్లు ఇచ్చిండ్రా, చదువుకున్నోడికి ఓ ఉద్యోగం ఇచ్చిండ్రా? ఇల్లులు కడుతున్నారు కదా, డబుల్ బెడ్రూమ్ హౌస్లు అన్ని కడుతున్నారు. ఎన్ని త్వరలోనే ఇస్తామంటున్నారు. 4 సంవత్సరాల కాలంలో 5,800 ఇల్లు కట్టినాము అని చెప్తున్నారు, కానీ కట్టింది లేదు. ఎక్కడ కట్టలే 5,800 ఇల్లు, ఇక్కడ కాలే. 1000 ఇళ్ళు కూడా కాలేదు, 1000 ఇళ్ళు కూడా కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు. అవి ఫాల్త్, అంటే ఎక్కడ కూడా క్వాలిటీ లేని హౌసింగ్. మీరు క్వాలిటీ కంట్రోలరా? నేను కూడా సివిల్ వర్కులు చేసినండి. ఓకే. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 2 లక్షల వరకు చేస్తే కూడా దాన్ని క్వాలిటీ కంట్రోల్ వచ్చి సర్టిఫైడ్ చేసిన తర్వాతనే ఏఈ రికార్డ్ చేసి పేమెంట్ చేసేది. ఇలా క్వాలిటీ కంట్రోల్ అనేది లేదు. ఆయల తెలంగాణ రాష్ట్రంలో నా గజ్వేల్ ఉందబ్బా, నా గజ్వేల్లో ఏమైనా డెవలప్మెంట్ అయితే మా గజ్వేల్లో ఉండే కాంట్రాక్టర్లు, మా గజ్వేల్లో ఉండే నాయకులు పనిచేసుకునేవాళ్ళు. చిన్నవి వస్తే నాయకులు పనిచేసుకుంటారు, పెద్ద వర్కులు వస్తే కాంట్రాక్టర్లు పనిచేస్తారు. ఇవాళ గజ్వేల్లో ఎవరు పనిచేస్తున్నారు? మెగా కృష్ణారెడ్డి పనిచేస్తున్నారు, ఆంధ్ర కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు, వెలమ దొరలు పనిచేస్తున్నారు. వాళ్ళు చేయకూడదా? వాళ్ళు అంటే మా గజ్వేల్ ఎవడు దిక్కులేడా? మా వాడు ఎవడు పని చేసుకోవద్దా? సమర్థులు లేరేమో. అంటే మేము అసమర్థులమా? చెప్పు మరి. మా గజ్వేల్ అసమర్థులు, గజ్వేల్ ఎవడు పని చేసుకునేది శక్తి లేదని చెప్పు. అంత సామాగ్రి లేకపోవచ్చు, అంత యంత్ర పరికరాలు లేకపోవచ్చు, అంత పెద్ద వర్కులు చేయాలి, ఇంకోటి చేయాలన్నా కూడా మెగా కృష్ణారెడ్డి ఇంకోటి దగ్గర ఉండొచ్చు కదా. ముఖ్యమంత్రి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు కాలే. 1982లో ఆయన కాంటాక్ట్ చేసి ఓడిపోయాడు, 83లో ఓడిపోయాడు, 84లో తెలుగుదేశం పార్టీతో ఎమ్మెల్యే అయ్యాడు, ఇవాళ ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే 36 సంవత్సరాలు కష్టపడితే ముఖ్యమంత్రి అయ్యాడు. మరి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా కాంట్రాక్టర్లు మా దగ్గర ఉన్నారు, స్పెషల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు మా దగ్గర. మా వాళ్ళకి ఎందుకు ఇవ్వను? మీ వాళ్ళకి ఇవ్వలేదని బాధన, మీకు ఇవ్వలేదని బాధన? అసలు నేను కాంట్రాక్టే చేయ. మీరన్నారు సివిల్ కాంట్రాక్ట్లు చేస్తాను నేను. ఎప్పుడు? నేను 83, 84లో చేశా. రాజకీయాల్లోకి ఎంటర్ అయినాక 100 రూపాయల వరకు కూడా నేను చేయలేదు. రాజకీయాలతో చేస్తున్నారా? బినామీలతో, ఇతరులతో? నాకు వర్కులే లేవు, బినామీ లేదు. నేను కాంట్రాక్ట్, నా సర్టిఫికేట్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాను నేను. మరి రాజకీయాలు ఎట్లా చేస్తున్నారు? నేను కష్టపడి ఎప్పుడైతే నేను దాదాపుగా 83 నుండి 2002 వరకు నేను నాది రిగ్ బిజినెస్, బోర్వెల్ బిజినెస్. నేను దమన్లో పనిచేసా, దయ్యూ దమన్లో పనిచేసా, సిల్వాస్లో పనిచేసా, వాపీస్లో పనిచేసా, బీహార్లో పనిచేసా, కచ్లో పనిచేసా, ఉత్తరప్రదేశ్లో పనిచేసినాం. మేము ఏదైతే బోర్వెల్లో ఉండి కష్టపడి 2 రూపాయలు సంపాదించుకొని రాష్ట్రం వదిలిపెట్టి ఇంకో రాష్ట్రం పోయి అప్పుడు ఉన్నటువంటి ఆస్తుల్ని, అప్పుడు సంపాదించుకున్న ఆస్తులు తెగ నమ్ముకొని ఇలా నాకుండే ఆస్తులు మొత్తం అమ్ముకొని ఇలా అప్పుల పాలైపోయి రాజకీయాల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. నేను కూడా ఇతర పార్టీలకు వెళ్ళిపోతే నాకు కూడా డబ్బులు, కాంట్రాక్టులు వస్తుండేనేమో. కానీ నేను ప్రజల మధ్యన ఉండి ప్రజల కోసం పనిచేయాలనుకుంటున్నా. ప్రజలు ఏదైతే నష్టపోతుందో వాళ్ళ కోసం, మనం ఎవరైతే నష్టపోయినటువంటి వ్యక్తుల కోసం పనిచేయాలని చెప్పి రాజకీయాల్లో ఉన్నాను తప్ప కమర్షియల్గా ఏ రోజు కూడా ఆలోచించలేదు. కమర్షియల్గా ఏ రోజుగా డబ్బులు సంపాదించుకోవాలన్నటువంటి ఆలోచన నాకు రాలేదు. నేను ఎంతసేపు ప్రజాస్వామ్యంలో కమర్షియల్స్ అంతా పొలిటికల్స్ అయిపోయినరు. పొలిటికల్ లీడర్సు
ఏ విధంగా ఉండాలంటే ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, సామాన్యుడికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చింది తప్ప నేను ఎప్పుడు అట్లా అనుకుంటే ఎప్పుడు పార్టీలు మారుతుంటాయి.